హైడ్రా బ్యాడ్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్ అని అత్తారింటికి దారేది సినిమాలా ఎంఎస్ నారాయణ డైలాగ్ చెప్తాడు, యాదుకున్నదా నోలా? అగ్గో గా డైలాగ్ ముచ్చట గిప్పుడెందుకంటారా? ఇగో గీడొక సీన్ చూడంగా యాదకొచ్చిందోల్లో. ఆలస్యం చేయకుండా మీరు కూడా ఆ సీన్ చూడుండ్రి. వామ్మో, చిన్నగా పొడుగులేదు కదా తొవ్వ మీద బండ్ల లైను. తెలంగాణల పెద్ద జాతర సమ్మక్క జాతరల కంటే ఎక్కువనే ఆగినాయి బండ్లు. పట్నం గల్లీలలా 10 నిమిషాల ట్రాఫిక్ ఆగితేనే కిలోమీటర్ల కమాన్ బండ్లు తడుతాయి. ఇక ట్రాఫిక్ లో చిక్కుకున్నోళ్లకు మస్తు యాస్టకొస్తది. అసొంటిది బీహార్ దిక్కు ఔరంగాబాద్ రోహ్తాస్ నడుమ పెద్ద రోడ్డు మీద 4 రోజులకెంచి ఎక్కడి బండ్లు అక్కడనే ఆగి 65 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. 24 గంటల్లా 5 కిలోమీటర్లే కదిలినాయి అంటే వాళ్ళ గోసెట్లున్నదో చూడుండ్రి. చీమల లైన్లు కట్టినట్లే ఒకదానెనుక ఒక బండి అడుగులు అడుగేసినట్టే కదులుతున్నాయట. ఈ తొవ్వ ఢిల్లీకెంచి కోల్కతాకు పోతదట. మొన్నట్లా వానలు వరదలొచ్చేటట్టు దంచేటాలకు ఆడాడ తొవ్వ బందైందట. ఇక దీంట్లోనే పండగ సెలవులు కూడా అయిపోయే. అందరు కొలువులకు పోతుండేటాలకు పెద్ద పరేషాన్ వచ్చింది. ముంగట్కి ఓలేక వెనుకకు రాలేకుటయింది. మీదికెళ్లి అధికారులు ఎవ్వలు పట్టించుకుంటనే లేరట. తినేటందుకు తిండి లేదు, తాగేటందుకు నీళ్లు లేక అరిగోసపడుతున్నారు. తెల్వక రోడెక్కేటోళ్లతోని ఇంకింత ట్రాఫిక్ పెరుగుతూనే ఉన్నది తప్ప తగ్గుతనే లేదట. ఆ జనాలు చూసిండ్రు కదా గీల గోసెట్లున్నదో. అటు దిక్కేమన్నా పోయేదుంటే బంధు పెట్టుకోండ్రి. అత్తారింటికి దారేది సినిమా డైలాగ్ ను మర్చి ఇది బీహార్, మస్తుంటది ట్రాఫిక్ టెర్రర్, రోడ్లెక్కితే పుడుతది హడలని మార్చి రాసుకోవాలన్న పట్టిండ్రు. ఇలా గోసను చూసిన దేశం జనాలు.